నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్ర గారు శ్రీమతి విద్యావతి గారు, శ్రీమతి అనిత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేస్తున్న ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి కీర్తి చేసి కొత్త అప్పారావు గారి ప్రథమ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా మరి జ్ఞాపకార్థంగా ఈరోజు 28/3/2025 నాడు అనగాంధ్ర చేయడం జరుగుతుంది। అలాగే కీర్తి చేసిన శ్రీ కొత్త అప్పారావు గారికి వారి ప్రథమ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తి చేసి కొత్త శ్రీధర్ గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి కూడా స్వర్గభాక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। కీర్తి చేసిన శ్రీ కొత్త అప్పారావు గారి వారి ప్రథమ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధుర స్థుతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విద్యావతి గారికి, శ్రీమతి అనిత గారికి, చిరంజీవి మానస గారికి, చిరంజీవి కావ్య గారికి, శ్రీ మోహన్ రావు గారికి, శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీ తోట గణేష్ గారికి, సాధన శిల్ప గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ పాలవరపు శ్రీనివాసరావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, చిరంజీవి శ్రీకర్ గారికి, శ్రీ కె శేషబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీ రంగనాథ్ గారికి, శ్రావణి గారికి, గౌతమ్ గారికి, తేజశ్రీ గారికి, వాసవి గారికి, సింహాచలం గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు ఇంటి శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధన శిల్ప గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, తేజశ్రీ గారికి, వాసవి గారికి, శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దిరులు గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే ఈరోజు శ్రీమతి విద్యావతి గారు, శ్రీమతి అనిత గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీటు మర్ద కాజా, అలాగే రైసు, అలాగే బీట్రూట్ కర్రీ, టమాటా పప్పు, సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ।